హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వస్తువులు, ఉద్యోగాల నియామకాలపై చీఫ్ జస్టిస్ పలు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాధాన్యత ప్రాతిపదికన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో కోర్టులకు మౌలిక వస్తువుల కల్పన, సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్ పి శాంకోసి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వస్తువులు, ఉద్యోగాల నియామకంపై చీఫ్ జస్టిస్ పలు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాధాన్యత ప్రాతిపదికన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో కోర్టులకు మౌలిక వస్తువుల కల్పన, సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్ పి శాంకోసి, అలాగే జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో కొత్త భవనాల ఏర్పాటు, అలాగే ఉద్యోగుల నియామకానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే హైకోర్టు సీజే ఇద్దరి భేటీలో ప్రధానంగా కొత్తగా ఏర్పాటు చేయనటువంటి జిల్లాలలో కొత్త భవనాలు, కోర్టు భవనాలు, కొన్ని జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు లాంటివి కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ల అంశాలతో పాటుగా కొత్త భవనాల నియామకం, కొత్త కోర్టుల ఏర్పాటు వల్ల ఉద్యోగాల భర్తీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కోర్టు భవనాల నిర్మాణంతో పాటు అవసరమైనటువంటి ఉద్యోగుల భర్తీకి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.